వెల్కమ్ టు 9 వైబ్స్ న్యూస్. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో పటిష్టమైన వ్యవస్థగా మార్చాలని నిర్ణయించామని, అందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారులతో కలిసి యూపీఎస్సీ భవన్లో చైర్మన్ మనోజ్ సోనీ, కార్యదర్శి శశిరంజన్ కుమార్లతో భేటీ అయ్యారు. యూపీఎస్సీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేసి నిర్దిష్ట కాల పరిమితిలోనే పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేయడం అభినందనీయమని ప్రశంసించారు. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తీర్చిదిద్దే అంశంపై గంటన్నర పాటు సీఎం చైర్మన్తో చర్చించారు. అవినీతి మరక అంటకుండా నియామకాలు పూర్తి చేయడానికి యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. తాము ఈ ఏడాది డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నామని, ఇందుకు తగ్గట్టు టీఎస్పీఎస్పీ సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. యూపీఎస్సీ చైర్మన్ సోనీ ముఖ్యమంత్రి ప్రయత్నాన్ని అభినందించడంతో పాటు యూపీఎస్సీ సభ్యుల నియామకంలో అనుసరిస్తున్న విధానాన్ని రేవంత్ రెడ్డికి వివరించారు. సభ్యుల నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండదని, సమర్థత ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను యూపీఎస్సీ చైర్మన్ స్వాగతించారు. టీఎస్పీఎస్పీ చైర్మన్ తో పాటు సభ్యులకు తాము శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. మెట్రో కోసం డబుల్ డెకర్ కారిడార్ నిర్మాణం చేపట్టడానికి 56 ఎకరాల రక్షణ శాఖ భూమిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సైనిక పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు. రాజ్నాథ్ సానుకూలంగా స్పందించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 1800 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు తెలంగాణకు రావాల్సిన 2233.54 కోట్లు త్వరగా విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వరుస భేటీల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు తిరిగి ప్రయాణించారు. 2 రోజుల పర్యటనలో ఆయన 5 కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఇది ఇవాల్టి స్టోరీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 వైబ్స్ న్యూస్.